గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచికల్లో బీసీల వెసులుబాటు నేపథ్యంలో వారి సంక్షేమం, సాధికారిత, ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన సమాచారం, శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు 42% సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జీవో నంబర్ 3 జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పురపాలక పంచాయతీరాజ్ శాఖలు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సామాజిక న్యాయం అందించాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇక్కడి బీసీల సంక్షేమం, సమాన అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. రాజ్యాంగంలోని 243D క్లాజ్ 6 ప్రకారం పంచాయతీలు చైర్పర్సన్ ఖాళీల్లో 243T క్లాజ్ 6 ప్రకారం మున్సిపాలిటీలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఈ నేపథ్యంలో వెసులుబాటుపై అధ్యయనం చేయడంతో పాటు సమన్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం విశ్రాంత IAS అధికారి భూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలిపారు. మోగనున్న స్థానిక నగారా బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వుల నేపథ్యంలో మార్గం సుగమం, అధికారులతో సమీక్షించిన సీఎం 1-2 రోజుల్లో షెడ్యూల్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నగారా మోగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇక మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మరో న్యూస్ చూద్దాం. ట్రంప్ మరో షాక్, ఔషధాలపై 100% దిగుమతి పన్ను, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాదుడు 1 నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల మూత మోగించారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాలపై 100% పండగ బిగించే అరలు, మట్టి వాటిపై స్థానపు గదుల్లో సమకూర్చి హంగులపై 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% పన్ను పడుతుందని, ఇవన్నీ అక్టోబర్లో 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. దేశీయంగా తయారీని పెంచి బడ్జెట్ లోటును పూడ్చేందుకు ఆగస్టులో మొదలుకొని పన్నుల బాదుడు ఆగలేదనే ఆయన తాజా నిర్ణయాలతో స్పష్టమవుతోంది. దేశ భద్రత, కొన్ని ఇతర కారణాల రీత్యా ఈ దిగుమతులపై పన్ను వేస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టపరంగా దాని ఔచిత్యాన్ని మాత్రం ఆయన వివరించలేదు. విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయి. వాటిపై భారీ టారిఫ్లు తప్పనిసరి అని సమర్థించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం అనేది క్షేత్రస్థాయి అధికారులకు కర్మోన్ముఖులను చేయాలి. ముఖ్య నేతలతో సమీక్షంలో కేసీఆర్. జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరు ఖరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలే. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని బారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఆ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పడిపోతున్న జనన రేటు 2023 సంవత్సరంలో 15.8గా నమోదు. లింగ నిష్పత్తిలో దేశం అట్టడుగు నుంచి 3వ స్థానం. 1000 మంది బాలులకు 907 మంది బాలికలు. కేంద్ర గణాంకాల చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో జనన రేటు పడిపోతుందని, జాతీయ స్థాయి సగటుతో పోల్చితే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోనూ జనన రేటు తక్కువగా ఉంటుంది. 2022తో పోలిస్తే 2023 నాటికి ఏడాది వ్యవధిలోనే ఈ రేటు 0.7 తగ్గింది. 2023 నాటికి రాష్ట్రంలో ప్రతి 1000 మంది జనాభాకు జనన రేటు 15.3% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 16.2, పట్టణాల్లో 15.2గా నమోదైంది. అదే సమయంలో
జాతీయ స్థాయిలో 2022లో 19.1గా ఉన్న జనన రేటు 2023 నాటికి 18.4గా నమోదైంది. ఈ మేర దేశవ్యాప్తంగా చిన్నారులపై కేంద్ర గణాంక శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 పేరిట నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో లింగ నిష్పత్తి సైతం పడిపోతుందని నివేదికలో వెల్లడైంది. ఆడపిల్లల సంఖ్య 5 ఏళ్లలో ప్రతి 1000 మంది బాలలకు 2017లో 915 ఉంటే 2022 నాటికి 907కి తగ్గిపోయింది. బీహార్, మహారాష్ట్రల తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం. మరిన్ని వివరాలు ఇలా. రాష్ట్రంలో 20 రోజుల్లోనే నవజాత శిశువుల్లో మరణాల రేటు ప్రతి 1000కి 14గా ఉంటే 7 రోజుల్లో వయసున్న శిశువుల్లో ఈ రేటు 9గా ఉంది. తెలంగాణలో 2024-25 ఏడాదికి విద్యార్థుల ప్రవేశాల శాతం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది. పూర్వ ప్రాథమిక విద్యలో 72.4%గా ఉన్న చేరికలు 6వ తరగతి వరకు మెరుగ్గా ఉన్నప్పటికీ 9 నుంచి ఇంటర్ వచ్చేసరికి 63.8%కి పడిపోయింది. చిన్నారులపై నేరాల్లో కిడ్నాప్ కేసులే అధికం. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో చిన్నారులపై జరిగిన నేరాలపై 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో 74,284 కిడ్నాప్ కేసులే కావడం గమనార్హం. మొత్తం కేసులు 63,414 పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఈ కేసులో బాధితులు 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు కంటే కేటగిరీలోనే అధికంగా ఉన్నారు. పత్తి కొనుగోలు జరిగిన 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు. సిపిఐ టెండర్లను జిన్నింగ్ మిల్లుల దూరం. తెలంగాణలో పత్తి కొనుగోలును వచ్చే నెల 1 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెండర్లలో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పాల్గొనడం ప్రతిబంధకంగా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు మరో వారం రోజులే ఉండగా సిసిఐ మిల్లర్ల మధ్య వివాదం ముగియకపోవడంతో ప్రభుత్వ వర్గాలతో పాటు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తి కొనుగోళ్లు ఆ తర్వాత శుద్ధి చేసి బేలుగా కట్టి రవాణా చేసే పని కోసం జాబ్ వర్క్ టెండర్లను సిపిఐ పిలుపునిస్తోంది. రాష్ట్రంలో 390 కాటన్ జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వాటిలో 322 గతేడాది టెండర్లలో పాల్గొని జాబ్ వర్క్ చేస్తున్నాయి. 2022-25 కొనుగోళ్ల సీజన్ కోసం సిపిఐ మరోసారి జాబ్ వర్క్ నిబంధనల్లో మార్పులు చేసింది. వాటికి అనుగుణంగా గత నెల 9న సిపిఐ టెండర్లను పిలిచింది. ఇందులో నిబంధనలు కఠినంగా ఉన్నాయనే కారణంతో గత నెల 31న జరిగిన మొదటి విడత టెండర్లలో ఒక్క మిల్లు కూడా పాల్గొనలేదు. ఎలుగుబంటి దాడిలో గిరిజన దంపతుల మృతి, 20 లక్షల పరిహారం ప్రకటించిన ఎమ్మెల్సీ. 5లోగా ఫిరాయింపులపై విచారణ. 6 నుండి 23 వరకు సభాపతి విదేశీ పర్యటన, న్యాయవాదులను సమకూర్చుకోవాలి. ఇరుపక్షాలకు లేఖలు. స్పీకర్ సమక్షంలో వాదనలు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపు తమ వివరాలను అఫిడవిట్ల రూపంలో ఇప్పటికే అందజేసిన 8 మంది ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన బారాస ఎమ్మెల్యేలు అభ్యంతరాలు, ఆధారాలపై వచ్చే ఈ నెల 5లోగా విచారణ ముగించాలని శాసన సభాపతి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపింది. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే నెల 6 నుంచి 12 వరకు బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్లో జరగనున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. జీవో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు. 42% అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, సీట్లు, పదవుల్లో వర్తింపచేస్తున్నట్లు వెల్లడి. ఎన్నికలకు లైన్ క్లియర్. సోమవారం షెడ్యూల్. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత 2 దశల్లో గ్రామ పంచాయతీలకు నేడు తేలనున్న స్థానిక స్థానాల వారి రిజర్వేషన్లు. ఎన్నికలకు సిద్ధమంటూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయనున్న పంచాయతీరాజ్ శాఖ. సిఎస్, డీజీపీ సహా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నేడు ఎన్నికల సంఘం భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం. 42% రిజర్వేషన్ల జీవోపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అందరూ ఆహ్వానించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీల రాజ్యాధికారానికి ఇది తొలి అడుగు. వాకిటి.
15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు. నేడు పర్యాటక దినోత్సవం, శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోనున్న పలు సంస్థలు. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఫ్యూచర్ సిటీకి భూమి పూజ. యువతకు శిక్షణ ఇచ్చి 65 అడ్వాన్స్డ్ సెంటర్లను ప్రారంభించనున్న సీఎం. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్ 1న బాధ్యతలు స్వీకరించనున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నెలాఖరున జితేందర్ పదవి విరమణ. త్వరలో కీలక ఐపీఎస్ల బదిలీలు. సెప్టెంబర్ 26 రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. దీంతో నూతన డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉన్న శివధర్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తూలేకల్ గ్రామ. బత్తుల రాజకిషన్ రెడ్డి, రాజలక్ష్మణులకు శివధర్ రెడ్డి 4వ సంతానం. రైట్, మరో న్యూస్ చూద్దాం. ఫార్మా పైన కొరడా. బ్రాండెడ్ పేటెంట్ ఔషధాలపై 100% టారిఫ్ అక్టోబర్ 1 నుంచి అమలు. డొనాల్డ్ ట్రంప్ తగ్గిన పలు ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్ల విలువ. ఈ సుంకాల పెంపు జనరిక్ ఔషధాలపైన కాదు కాబట్టి భారతీయ కంపెనీలపై ప్రభావం తక్కువే. ఇండియన్ ఫార్మాన్యూటికల్ అలవెన్స్ ప్రకటన. భారత వైరి దేశాలతో ట్రంప్ భేటీలు. తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్తో పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్తో సమావేశం. ఉక్రెయిన్పై రష్యా వ్యూహాన్ని మోదీ ఆరా తీశారు. అమెరికా సుంకాల నేపథ్యంలో పుతిన్తో మోడీ ఫోన్ సంభాషణ. నాటో చీఫ్ మార్కే రుట్టె వ్యాఖ్యలు ఖండించిన విదేశాంగ శాఖ. ఉగ్రమూసి జంట జలాశయాల నుంచి దిగువకు భారీగా వరద నీరు. ముసరాంబాగ్ చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసి బాపుఘాట్ వద్ద భారీగా వరద. 200 ఇళ్ల మునక. పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు. మహాత్మాగాంధీ బస్టాండ్లోకి పోటెత్తిన మూసి వరద. హైదరాబాద్లో రోజంతా వర్షం, కాలనీలు జలమయం. శంషాబాద్లో విమానాల రాకపోకలకు అంతరాయం. లోతట్టు ప్రాంతాల ముందస్తు చర్యలు తీసుకోండి సీఎం. జలాశయాల వద్ద సెల్ఫీ దిగకుండా చర్యలు. పొంగులేటి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు వర్షాలు. భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి మహిళ మృతి. ఆసిఫాబాద్లో వాగు దాటలేక మరొకరు. రంగారెడ్డి జిల్లాలో వాగుల పడి ఒకరు మృతి. మరో 2 రోజులు వర్షాలు. కొన్ని జిల్లాల్లో అతి భారీగా. హమాస్ను అంతం చేస్తాం. ఇజ్రాయెల్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదు. ఐరాసలో నెతన్యాహు నిరసనకు నడుము ప్రసంగం. పలు దేశాల ప్రతినిధులు సామూహిక వాకౌట్. హమాస్ను నాశనం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ ఇజ్రాయెల్ తప్పకుండా ఆ పనిని చేయాల్సి ఉందని చెప్పారు. అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలినప్పటికీ పలు దేశాల ప్రసంగాన్ని కొనసాగించారు. పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు లొంగమని చెప్పారు. అరబిందో కంపెనీని కాలబెడతా. పీసీబీకి ఒక్కరోజే గడువు. కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆదివారం ఉదయం 11కు కాలబెట్టడం గ్యారంటీ. ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చినా అసెంబ్లీలోనూ ఓపిక నశించింది. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోను. జడ్చల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరిక. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు చేసిన కేసీఆర్ అధికారిక ప్రకటన విడుదల. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనమే గెలుస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నాం. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో ముత్తయ్యకు ఊరట. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనపై ఎఫ్ఐఆర్ కొట్టేయడం సరైనదేనని స్పష్టీకరణ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణ వాయిదా. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. బీసీలకు 42% కోటా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించిన చారిత్రక నిర్ణయం.
రాజ్యాంగ నిబంధనల మేరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు వెల్లడి. బీసీల సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యమన్న ప్రభుత్వం ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలకు పిఆర్ మున్సిపల్ శాఖలకు ఆదేశం. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం గత ఏడాది డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సర్కారు అసెంబ్లీ మండలిలో బీసీ వర్గాల బిల్లుకు ఆమోదం. నేడే స్థానిక షెడ్యూల్ మండల జెడ్పీ పంచాయతీరాజుల్లో రిజర్వేషన్లు ఇలా. రాజ్యాంగం కల్పించిన అధికారాలతో ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సామాజిక న్యాయాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే బీసీ రిజర్వేషన్కి నడుం బిగించింది. మూసి ముంచేసింది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పొంగిన నది, నీట మునిగిన మహాత్మాగాంధీ బస్ స్టేషన్, పరివాహక ప్రాంత కాలనీలన్నీ జలమయం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికుల తరలింపు. తెలంగాణకు రెడ్ అలర్ట్. వచ్చే 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు. పొంగి ప్రవహిస్తున్న కృష్ణా గోదావరి, మూసి నీట మునిగిన వరి, పత్తి, మిర్చి పంటలు. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో 3 మృతి. సీఎం నిర్ణయంతో 15,000 కోట్ల భారం. మెట్రో నుంచి ఎల్ఎన్టీ నిష్క్రమణ వెనుక రేవంత్ కక్ష సాధింపు. కేటీఆర్ బీఆర్ఎస్ పై కుట్రలో భాగం కానందుకే వేధించారు. ఎల్ఎన్టీ సీఎఫ్ఓను జైలుకు పంపుతామని బెదిరించారు. మెట్రో భూములపై సీఎం ఆయన అనుచరుల కన్ను పడింది. మరో సంస్థను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో బయట పెడతామని వెల్లడించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీత బీఆర్ఎస్ టికెట్ను ఖరారు చేసిన కేటీఆర్. వైన్స్ రిజర్వేషన్లు ఖరారు. రాష్ట్రంలో మద్యం షాపులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్లో మదర్ డైరీలో ఒక డైరెక్టర్ పదవి కోసం నల్లగొండ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు. బంధుత్వాల కోసం బీఆర్ఎస్తో ములాఖత్ అయ్యారని ఎమ్మెల్యే షామిల్ ఆరోపణలు. ఆలేరు ఎమ్మెల్యే బి ఐలయ్యపై నేరుగా విమర్శలు. వివాదంపై ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీజీపీగా శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 30న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ జితేందర్. అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న శశిధర్ రెడ్డి. సింగరేణి ఉద్యోగులకు 29న లాభాల వాటా. సింగరేణి ఉద్యోగులకు ఇటీవల లాభాల్లో వాటా ప్రకటించిన నగదును యాజమాన్యం ఈ నెల 29న చెల్లించనుంది. సంస్థ లాభాల్లో 34% వాటా కింద 819 కోట్లను కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు. యాసంగికి యూరియా ఇప్పుడే పంపండి. ఈ నెలలో సమయానికి యూరియా సరఫరా కాకపోవడంతో రైతులకు ఊరట లభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే యాసంగికి అక్టోబర్ నుంచే యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి. పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలకు పర్యటించనున్న సీఎం 15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉపాధికి సంబంధించి నేడు ఒప్పందాలు. హైదరాబాద్ సోమశీల శ్రీశైలం మధ్య హెలికాప్టర్ టూరిజం. నాగార్జునసాగర్ శ్రీశైలం భద్రాచలం సీప్లేన్ విహారం. హెల్త్ టూరిజానికి ఊతం. ట్రంప్ ఫార్మా షాక్. ఔషధ దిగుమతులపై 100% సుంకం మోత. కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, ఫర్నిచర్పై 30% సుంకం. భారీ ట్రక్కుల దిగుమతులపైన 25% పడ్డన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రూత్ సోషల్లో ప్రకటన. మన కంపెనీలపై ప్రభావం ఉండదంటున్న కంపెనీలు. బ్రాండెడ్ పేటెంట్ ఔషధాలకే సుంకం వర్తిస్తుందని వెల్లడి. అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారం అంటున్నారు నిపుణులు. ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం ఆర్థికవేత్తలు. టారిఫ్ల మొత్తంతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా రంగంపై సుంకాలతో విరుచుకుపడ్డారు. విదేశాల నుండి దిగుమతయ్యే ఫార్మా బ్రాండెడ్ ఉత్పత్తులపై ఏకంగా 100% సుంకాన్ని విధిస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, సోఫాలు, ఇతర ఫర్నిచర్పై 30% చొప్పున, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలను వడ్డించారు. తాజా సుంకాలన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని గురువారం తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే జనరిక్ ఔషధాలపై సుంకాలు వర్తించదు. దీనివల్ల ఫార్మా టారిఫ్ల ప్రభావం భారత్పై పెద్దగా ఉండదని మన కంపెనీలు చెబుతున్నాయి. పనువక్క ధరలు పెరిగిపోవడంతో అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారమవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను. 280 ఎకరాలు కాజేసే కుట్ర, ఎల్ఎన్టీని వెళ్లగొట్టింది అందుకే కేటీఆర్. ఆ స్థలాలను మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన 15,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించరా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్. మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ ను బదనాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థపై సీఎం పగబట్టారు. ఎయిర్పోర్ట్, మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. రేవంత్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ దాగి ఉంటుంది. మేము సృష్టించిన 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దితో ఊరుకో. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ ఎల్ఎన్టీ గెంటివేత వెనక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. మెట్రోకు కేటాయించిన భూములు, మాల్స్పై సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుచరుల కన్నుపడింది. వాటిని కాజేయడానికే ఎల్ఎన్టీ సంస్థను కక్షగట్టి వేధించి తప్పుకునేలా చేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత చర్యలతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా 15,000 కోట్ల అప్పుల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక స్కీమ్, ఒక స్కామ్ ఉంటుందని ఆరోపించారు. ముందు చూపు లేకుండానే 43,000 కోట్ల ప్రతిపాదనలు, గతంలోనే డిపిఆర్లో అనేక లోపాలను ఎత్తిచూపిన కేంద్రం వాటిపై స్పష్టత ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం కాలయాపన కేంద్రానికి ఎల్ఎన్టీ లేఖతో ప్రభుత్వ నిర్వాహకం బట్టబయలు. ఆ తర్వాతే హడావిడిగా సంప్రదింపులు చేసి మెట్రో టేక్ ఓవర్ 2,100 కోట్ల అప్పు ఇస్తే ఆర్థిక ఊరటతో దానిని రానున్న కంపెనీ 20 ఏండ్ల తర్వాత మెట్రోతో పాటు భూములు సర్కారుకు. ఆ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం? స్పీకర్తో మంత్రి శ్రీధర్ బాబు, న్యాయ నిపుణుల భేటీ, పార్టీ ఫిరాయింపులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్, 29 నుంచి విచారణ. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై న్యాయవాదులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో అసెంబ్లీ స్పీకర్ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఫిరాయింపులకు సంబంధించి సమగ్రమైన, స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నందువల్ల ఎలా ముందుకు పోవాలి, తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 29న ప్రత్యక్ష విచారణ ప్రారంభించి అక్టోబర్ 5లోపు ముగించే యోచనలో స్పీకర్ ఉన్నట్టు సమాచారం. పర్సెంటేజీ కోసమే యూజీ కేబుళ్లు 13,000 కోట్ల అప్పునకు ప్రభుత్వ ప్రయత్నాలు. ఢిల్లీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలో డిపిఆర్ తయారీ, టెండర్లకు సిద్ధం. అరబిందో ఫార్మాను తగులబెడతా, కలుషిత జలాల విడుదలపై చర్యలేవి? అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పట్టించుకోరే. శనివారం ఒక్కరోజే గడువు ఇస్తున్నా ఆదివారం 11 గంటలకు చర్య తప్పదు. ఫార్మా కంపెనీ పొల్యూషన్ బోర్డుకు జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అల్టిమేటం. వరద సాయం కోసం వరల్డ్ బ్యాంకు లేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు నవ్వుల పాలు. ప్రపంచ బ్యాంక్ నేరుగా వ్యక్తులకు అప్పులు ఇవ్వదని తెలియని అజ్ఞానమా? రేవంత్ ప్రభుత్వం సదుపాయం అందిస్తున్నదని నమ్మకమా? వరద సాయం అందివ్వదని నమ్మకమా? మదన్ మోహన్ రావు లేఖ వైరల్. కాంగ్రెస్ ప్రతిభావంతులెవరో అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి డీజీపీగా నియమించిన రాష్ట్ర సర్కారు. సీఎం చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా కీలక బాధ్యతలు. జీవో రిలీజ్, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఆర్టికల్స్, రాష్ట్ర సర్కార్ కీలక ఉత్తర్వులు. సామాజిక న్యాయ దిశగా ఇది మరో ముందడుగు. ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఈ నిర్ణయం. పంచాయతీల నుండి మున్సిపాలిటీల వరకు అమలు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 9ని విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్. హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాల ప్రతినిధులు. ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు. కాల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు. అతడి షోరూమ్ ఎస్కే కార్ లాంచ్లోనూ ఇంపోర్టెడ్ కార్ల సేల్స్ కు సంబంధించిన ఇన్వాయిస్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం. ఒక్కో మహిళకు
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కొత్త స్కీమ్ 75 లక్షల మంది అకౌంట్లలో డబ్బులు జమ వివిధ దశల్లో 2 లక్షల వరకు సాయం. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మహిళలకు నితీష్తో పాటు నేను అండగా ఉంటా అంటున్నారు మోడీ. ఆర్జేడీ దాని కూటమికి రాష్ట్రంలో అధికారంలోకి రావద్దని వ్యాఖ్య. వీడని ఫ్లోరైడ్ భూతం. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధిస్తున్న జనం. బీబీనగర్ ఎయిమ్స్లో స్టడీలో వెల్లడి. 119 మంది కీళ్ల వాపు బాధితులపై అధ్యయనం. రక్తంలో అధికంగా పేరుకుపోతున్న ఫ్లోరైడ్ కీళ్ల నొప్పుల బారిన పడుతున్నట్లు గుర్తింపు. బాధితుల్లో 88% మంది మహిళలే. బోరు నీళ్లను నేరుగా తాగడమే దీనికి కారణం. ఫార్మాపై ట్రంప్ బాంబు. 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటన. అక్టోబర్ 1 నుంచి అమలుకు చేస్తామని వెల్లడించారు. బ్రాండెడ్ పేటెంట్ డ్రగ్స్ 100% టారిఫ్. జెనరిక్ మెడిసిన్స్ కు సుంకాల నుంచి మినహాయింపు. అమెరికాలో తయారు చేస్తున్న కంపెనీలకు ఊరట. మన దేశం ప్రభావం పరిమితం అంటున్న ఫార్మా వర్గాలు. టెట్ పై సుప్రీంకు సర్కార్. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కారు పునరాలోచనలు చేయాలని భావిస్తుంది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి రెడీ అవుతుంది. ఇది వేలాది మంది టీచర్లకు ఊరట కల్పిస్తుంది. ముంచెత్తిన వాన. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదకర హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి మహిళ మృతి. హైదరాబాద్లో కుండపోత భారీగా ట్రాఫిక్ జామ్. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్. మరో 2 రోజుల పాటు వర్షాలు. 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రైట్ ఇక ఇది వెలుగు ఏడ్చిన ఒక హెడ్లైన్స్. రైట్ ఇక ఇది వాటి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.